పోయింది బాస్. మరోసారి ఇండియా పరువు మొత్తం పోయింది. ఈ 5 చిత్త ప్రదర్శనల వల్ల టీమిండియా మరోసారి ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడి సిరీస్ని కోల్పోయింది. ఆన్ బాస్, ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సెకండ్ T20I మ్యాచ్లో మళ్ళీ అదే రిపీట్ అయింది. ఏదైతే ఫస్ట్ T20Iలో జరిగిందో అదే మళ్ళీ టీమిండియా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొండి పట్టుతో వైభవ్కి అవకాశం ఇవ్వకపోవడం టీమిండియాకి భారంగా మారింది. ఫస్ట్ T20I ఓటమి తర్వాత అయినా తేరుకొని వైభవ్ని ప్లేయింగ్ లెవెన్లో ఆడించుంటే కనీసం సెకండ్ T20I అయినా గెలిచే వాళ్ళమేమో. బట్ వైభవ్కి ఛాన్స్ ఇవ్వలేదు. టీమిండియాకి సెకండ్ మ్యాచ్లో కూడా ఓటమి తప్పలేదు. T20 వరల్డ్ కప్ గెలిచిన వరల్డ్ ఛాంపియన్స్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఒక మ్యాచ్ కాదు 2 మ్యాచ్ల్లో ఓడి పరువు మొత్తం తీసేశారు. గౌతమ్ గంభీర్ కోచింగ్లో ఫస్ట్ టెస్ట్ సిరీస్లలో ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడు T20 సిరీస్లలో కూడా ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. ఆటలో గెలుపోవటంలో సహజమే. అయితే ఇక్కడ టీమిండియా ఓడిపోయినందుకు కాదు, ఐర్లాండ్ లాంటి చిన్న టీం చేతిలో ఓడినందుకే ఎక్కువ బాధ కలుగుతుంది. వరుసగా 2 మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోవడానికి ఈ 5 ప్లేయర్సే అసలు కారణం. మరి ఎవరా ప్లేయర్స్ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సంజు శాంసన్. T20 వరల్డ్ కప్ చివరి 3 మ్యాచ్ల్లో అద్భుతంగా ఆడాడు. బట్ అంతకు ముందు ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత కూడా కంటిన్యూగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో సంజు మొదటి బంతికి LBWI గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో టీమిండియా కేవలం 155 పరుగుల టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగింది. బట్ మొదటి బంతికే సంజు వికెట్ని కోల్పోయింది. సంజు ఏం చేయలేకపోయాడు. మరోసారి చేతులెత్తేశాడు. టీమిండియా ఓటమికి కారణం అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఈ మ్యాచ్లో 7 బంతుల్లో 10 రన్స్ చేసి పెవిలియన్ దారి పట్టాడు. ఇంతకుముందు ఆఫ్ఘన్తో ODI సిరీస్లో ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఐర్లాండ్తో T20 సిరీస్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ సిరీస్కి ముందు అసలు T20 ఫార్మాట్ స్క్వాడ్లోనే లేని శ్రేయస్ని ఆల్ ఆఫ్ సడన్ డైరెక్ట్గా టీంకి కెప్టెన్ చేసేశారు. ఇప్పుడు ఆ బాధ్యతని మొయ్యలేకపోతున్నాడు. జనరల్గా శ్రేయస్ సూపర్ బ్యాటర్. బట్ ఈ సిరీస్లో తను బ్యాటింగ్ చేసిన విధానం అయితే కేర్లెస్ అప్రోచ్తో 2 మ్యాచ్ల్లో వికెట్ని చేజార్చుకున్నాడు. సో మన ఓటమికి తను ఓ కారణం. ఇక థర్డ్ ప్లేయర్ అక్షర్ పటేల్. ఈ మ్యాచ్లో 18 బంతుల్లో జస్ట్ 14 రన్స్ మాత్రమే చేశాడు. బౌలింగ్లో అయితే ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు. చెప్పాలంటే అక్షర్ పటేల్లో మునుపటి పదును అస్సలు కనిపించడం లేదు. ఇంతకుముందు బంతి పడితే వికెట్స్ కూల్చేవాడు, బ్యాట్తో విలువైన పరుగులు చేసేవాడు. బట్ ఇప్పుడు ఇటు వికెట్స్ కూల్చలేకపోతున్నాడు, అటు పరుగులు సాధించలేకపోతున్నాడు. ఇలాంటి ప్రదర్శనలతో టీమిండియా గెలుపుకి కాదు ఓటమికి కారణం అవుతున్నాడు. ఇక నెక్స్ట్ ప్లేయర్ ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్లో 11 బంతుల్లో 12 రన్స్ మాత్రమే చేశాడు. ఆల్ ఆఫ్ సడన్ ఇషాన్కి ఏమైందో అస్సలు అర్థం కావట్లేదు. వరల్డ్ కప్లో మెరుపులు మెరిపించాడు, IPLలో కూడా మెరుపులు మెరిపించాడు, ఆఫ్ఘన్ సిరీస్లో కూడా కిర్రాక్ బ్యాటింగ్ చేశాడు. బట్ ఐర్లాండ్కి వచ్చేసరికి మాత్రం చేతులు ఎత్తేశాడు. అఫ్కోర్స్ ఈరోజు మ్యాచ్లో మిస్కమ్యూనికేషన్ వల్ల రన్అట్ అయ్యాడనుకోండి. బట్ కొంచెం చూసుకుని ఉంటే తన బ్యాటింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసేవాడు. కానీ ఇప్పుడు తన తప్పిదం వల్ల టీమిండియా ఓటమి పాలైంది. ఇక ఫైనల్గా అభిషేక్ శర్మ. లాస్ట్ మ్యాచ్లో చితక్ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. మరోసారి గాల్లోకి ఆడి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. కేవలం 155 పరుగుల టార్గెట్ ఛేదనలో మన ఓపెనర్స్ స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకున్నా అయిపోయేది. బట్ చిత్త బ్యాటింగ్తో 2 ఓపెనర్స్ గోల్డెన్ డక్ అవ్వడం మన విజయ అవకాశాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఫైనల్గా టీమిండియా సెకండ్ T20Iలో 1 పరుగు తేడాతో ఓడి సిరీస్ని 2-0తో కోల్పోయి పరువు తీసుకుంది. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇది బ్లాక్ డేగా చెప్పొచ్చు. వరల్డ్ ఛాంపియన్స్ అయిన టీమిండియా పసికూన ఐర్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోవడం అవమానం, అతి దారుణ అవమానం ఇది. మీరేమంటారు బాస్? మన టీం ఓటమికి కారణాలేంటి? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.